హలో ఫ్రెండ్స్, ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగు చాలా బలవంతుడు. అదే అడవిలో ఒక చిన్న ఉడత కూడా ఉండేది. ఉడత చాలా చురుకైనది. ఒకరోజు ఆ అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. పెద్ద పెద్ద చెట్లు అన్నీ కింద పడిపోయాయి. ఏనుగు అనుకోకుండా ఆ చెట్ల మధ్య ఇరుక్కున్నాడు. తన కాళ్ళు బురదలో ఇరుక్కున్నాయి. ఎంత ప్రయత్నించినా కూడా కదలలేకపోయాడు. అది చూసిన ఉడత ఏనుగుకు సహాయం చేస్తానని చెప్పింది. అది విన్న ఏనుగు, నువ్వు సహాయం చేస్తావా? నువ్వు చాలా చిన్నదానివి. నువ్వేం సహాయం చేయగలవు అని చెప్పాడు. కానీ ఉడత వినకుండా తన పను తాను చేసుకుంటూ వెళ్ళింది. వెంటనే చెట్టు కొమ్మల మధ్య నుండి చిన్న చిన్న రాళ్ళు తీసి ఆ ఏనుగు చుట్టూ ఉన్న మట్టిని తొలగించడం మొదలుపెట్టింది. చాలా సమయం తర్వాత ఏనుగు ఆ కాళ్ళను కొంచెం కొంచెం కదుపుతూ బయటికి వచ్చేశాడు. చివరికి ఉడత చేసిన సహాయానికి ఏనుగు చాలా సంతోషించి ఉడతకు కృతజ్ఞతలు చెప్పి కౌగిలించుకున్నాడు. ఈ కథ మనకు ఏం చెబుతుందంటే, ఎప్పుడు ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. చిన్నవారైనా సరే తమ శక్తి మేరకు సహాయం చేయగలరు. మరియు కష్ట సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడమే నిజమైన గొప్పతనం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం.